ఫ్రెండ్స్, ఓటీఆర్ ఇంకా అప్డేట్ చేయలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు సెవెంత్ స్కాలర్ ల్యాబ్. ఈ వీడియోలో ఏం అప్డేట్ చేయాలి, ఎవరు అప్డేట్ చేయాలో క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓటీఆర్ అప్డేట్కి 2 టైమ్స్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఈసారి మాత్రం ఫైనల్ డెడ్లైన్ ఒక ఫైనల్ ఛాన్స్ లాగా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, అందుకే ఎవరు ఇగ్నోర్ చేయకండి. తెలంగాణ కమిషన్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ని పూర్తిగా అప్డేట్ చేసి వెరిఫై చేయాలని డిసైడ్ చేసింది. దీనివల్ల మీ యొక్క డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇంకా మీ ఓటీఆర్ డీటెయిల్స్ని అప్డేట్ చేయని క్యాండిడేట్స్ వెంటనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి టీజీపీఎస్సీ ఐడి ద్వారా లాగిన్ అయి మీ యొక్క డీటెయిల్స్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2026. ఇప్పటికే రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ తమ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో, సిగ్నేచర్, మీ యొక్క అడ్రస్, అంటే మీ ప్రొఫైల్లో ఉన్న ప్రతి డీటెయిల్ కరెక్ట్గా మరియు లేటెస్ట్గా ఉండాలి. రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ జరిగినందున మీరు ఏ కేటగిరీకి చెందినవారో, అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా మీరు ఏ కేటగిరీకి చెందినవారో కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఓటీఆర్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీ రిజర్వేషన్ని ఆధారంగా చేసుకొనే డిసైడ్ అవుతుంది. క్యాండిడేట్స్ గమనించాల్సిన 4 పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఫస్ట్ టైం ఓటీఆర్ రిజిస్టర్ అవుతున్న వాళ్ళైతే డెడ్లైన్ అయిపోయిన తర్వాత కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు రీసెంట్గానే ఇంటర్ కంప్లీట్ అయితే మీ సర్టిఫికేట్స్ వచ్చాకనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త వారికి ఎలాంటి డెడ్లైన్ లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరికైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్లయితే వెంటనే కాకపోయినా తర్వాత కూడా ఓటీఆర్లో ఎడిటబుల్ ట్యాబ్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో మీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ని అయిపోయిన తర్వాతనే అప్డేట్ చేసుకోవచ్చు. వీరికి కూడా ఎలాంటి డెడ్లైన్ లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా తమ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి అప్డేట్ చేయాలి. అలాగే అవసరమైన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ అవ్వకూడదు. అలా డూప్లికేట్ అప్లికేషన్ చేస్తే అది డేటా ట్యాంపరింగ్గా తీసుకొని యాక్షన్ తీసుకుంటారు. సో అప్డేట్ చేసుకోవడానికి ఫైనల్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2026. అందుకే డిలే చేయకుండా వెంటనే అప్డేట్ చేసుకోండి.